ఎన్టీ రామారావు గారు కల్లకూరుతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోటీ చేయలేదు. చేయలే. అవును. ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత కూడా మారి మెదక్ వచ్చారు. చిక్కబళ్ళాపూర్ మెదక్ ఇలా వచ్చేసింది ఆవిడ. అవును. సోనియా గాంధీ గారు కూడా బళ్ళారి నుంచి బళ్ళారి. అవును. ఇలాగా రాహుల్ గాంధీ గారు వాయనాడు వదులుకోలేదు. వాయనాడు వెళ్ళిపోయి ఇక్కడ అక్కడి నుంచి వదిలేసి ఆమేదీలు అయ్యి వదిలేసి ఇలాగా చాలామంది. కేసీఆర్ గారు కూడా మహబూబ్ నగర్ అవన్నీ మార్చేసాడు. అంటే ఎక్కడ సేఫో చూసుకుని పోటీ చేస్తారు. అవును. ఇది అలా కాకుండా ఈయన ఓడిపోయినా సరే అదే నియోజకవర్గం, అసలు ఆ నియోజకవర్గం ఎంచుకుంటమే సాహసం. అవును. అక్కడ ఎంచుకుని అక్కడ ఎమ్మెల్యే ఏమో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇనిమే గెలిచినోడు ఏం చేసాడు, గేదెలు పేడెత్తటం, పిడకలేయటం, ఉప్పరతట్టు తీసుకుని ఇలా ఉప్పరతట్టు అంటారు, అలాగా దాన్ని పేడ గట్ట తీసుకుని వేస్తూ ఉంటారు, మట్టి గట్ట వేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. పొలంకి వెళ్తాం, గొట్టు మీద తలపాగా చుట్టుకోవడం, నిక్కర వేసుకోవడం, బనీని వేసుకోవడం, చెట్లు ఎక్కడం, దిగడం, ఇలాంటి కమలాసన్కి ఆస్కార్ పోటీ వచ్చి ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళందరూ ఇంతలే అనుకుని లొకేషన్ కలిసి తిరిగారు. అవును. మాకు ఏమైనా చేసి పెట్టమన్నా ఏం కావాలో వచ్చినా లొకేషన్ అడిగేవారు. ఆయనే అక్కడ యాక్టింగ్ ఎమ్మెల్యే, కరెక్ట్గా అక్కడ ఏముందో పని అక్కడ చేసి పెట్టేవాడు. రోడ్లు వేయించాడు, వాళ్ళ సంక్షేమం చూసాడు, కష్టం వస్తే ఆదుకున్నాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతకుని అంత మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆయన మరి ఇంకో బాధ్యత ఉంది కదా, స్టేట్ మొత్తం వాళ్ళ నాయకుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. అందుకే ఆయనకి తెలియాలంతే. అంటే నీకే కష్టం ఉంది, నీకే కష్టం ఉంది, ఇంటికి వచ్చి అడగడు కదా ఎవడన్నా. కష్టం వచ్చిందని ఆయనకి తెలిస్తే ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ ఆదుకున్నాడు. కాబట్టి ఊరికనే రాదండి ఇమేజ్. మీరు వెనకాల ఫాలోయింగ్ ఊరికనే రాదు, ఏదో ఒకటి ఉండాలి. అంటే వెనకాల సానుభూతో లేకపోతే వెనకాల ఏదో ఉందో, ఇట్లా కష్టపడి పనిచేసాడు అన్న జగన్మోహన్ ఉన్నాడు, అతనికి ఫాలోయింగ్ వచ్చింది, పాల పొంగులా చల్లారిపోయింది కదా. అవునా కదా, ఎవరు బాబు వీడు అనవసరం బాబు, వీడితో మరి పనికిరాదు, వీడు దొంగోడరా బాబు అని అర్థమైపోయింది అందరికీ. ముందేదో తెలియక అతను అధికారంలోకి వచ్చేదాకా ఏం చేస్తాడో అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా. ఇప్పుడు మాకు ఒక పాట ఉంది, మా వైపున పాడతారు, అత్తర సాయిబోరారని ఒక పాట ఉంటుంది. అందులో అందరు మొగుళ్ళు బేమారం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు బేమారం వెళ్ళి పళ్ళికిలించాడు, బిత్తరపోయాడే అని పాడతారు. అవును. అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారని దేవుడు పొళ్ళిస్తారు కదా, నా మొగుడు పొళ్ళికిలించాడు, పళ్ళికిలించి వచ్చాడు. ఆ పాటలు తీసుకునే సందర్భాలు కరెక్ట్గా ఉంటాయి, ఆ చరణాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, అందరూ పెద్ద పెద్ద సమ్మిట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ దేశాల్లో గట్రా, వెళ్ళి ఇలా చేతులు పిసుకుంటే ఎరుసూపులు చూస్తూ కూర్చుని కూడా. అవునే కదా. ఇంకో నాయకుడు ఎవడెళ్ళినా చదువుకున్నా చదువుకోకపోయినా ఒక రకమైన వాతావరణం, ఒక హోదా, స్టేటస్ నిలబడిలాగా ఒక గంభీర్యం అన్నీ ఉంటాయి. మేనరిజమ్స్ కూడా కొంతమంది చాలా మందికి నచ్చలే ఆ విషయం. అతని మేనరిజం చాలా వరస్ట్గా ఉంటాయి. అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారు, నా మొగుడు పొళ్ళికిలించి వచ్చాడు అంటది కదా. అలాగా ఎవరన్నా చావుకి వెళ్ళినా, ప్రమాదాల దగ్గరికి వెళ్ళినా అందరూ విషాదంగా ఏంటి జరిగిందని చూస్తే ఇతను మాత్రం పొళ్ళికిలిచ్చి వస్తాడు అక్కడ. అవునా కదా. శవాల దగ్గరికి వెళ్తే ఎవడన్నా నవ్వుతాడండి. ఇది పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చంద్రోదయం అయింది. పవన్ కళ్యాణ్ గారు మంచి పవనం, సమీరం, అంటే శీతల సమీరం పవనం, బాగా పవన్ కళ్యాణ్ గాలి వేస్తుంది హాయిగా. బీజేపీ కూడా ఉన్నారు వెనకాల, వాళ్ళు నేను పొగడలేను కాబట్టి వాళ్ళు ఏదో ఉన్నారు అండగా. లెట్ దెమ్ హ్యాపీగా, వాళ్ళు మంచి రోజులు వచ్చినాయి, బాగా హాయిగా. మళ్ళీ పొరపాటు చేయకుండా ఈ దొంగోళ్ళు బందిపోటు దొంగల్ని కొట్టండి, పర్లేదు, ఏమీ పర్లేదు. ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేసిన జగన్ ప్రేమికుడు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా దూరేసి ఆ పాములు ఓవర్ యాక్షన్ చేస్తే ఆడు ముఖం పగల కొట్టండి, ఏం పర్లేదు. రఘురామరాజు గారికి బాగా దగ్గరగా ఉంటారు, సో ఆయనకి ఇంకా పదవి రాలేదు. చాలామంది కొంచెం మదన పడుతున్నారు ఆ విషయంలో. ఏంటి ఇంకా ఆయన్ని కొంచెం అందరికీ బాధ ఉంది. డెఫినెట్గా రఘురామకృష్ణరాజు గారు మంచి ఫైటరు. నిన్న కూడా 4 సంవత్సరాలుగా అదు పెరగని పోరాటం చేశాడు, నిత్యం గానుగడిచేయడం. వాళ్ళకే ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకనే చెరుకు మిషన్లో చేయబెట్టినట్టు ఉండేది ఈయన మాట్లాడుతుంటే. అవును. మధ్యాహ్నం 1 గంటకు పెట్టివాడు దుకాణం ఈయన, వాళ్ళు అన్నం తినే టైంలో వాళ్ళకి అన్నం సహించదనమాట.
ప్రతి నిత్యం వార్తాపత్రికలు ఉదయం వస్తే ఈయన మధ్యాహ్నం వచ్చేవాడు ఈయన. అంటే వార్తాపత్రికలు వెళ్ళడానికి చోటు ఉందేమో కానీ ఈయన మాట, ఈయన తాలూకు చర్చ ప్రజల్లో వెళ్ళని రోజు లేదండి. అంటే అవిశ్రాంతంగా పోరాడాడు. ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి కూడా ఆయన వేరేగా ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఆయన ఎంపీ అవ్వాలి, ఎంపీ అవ్వలేకపోయాడు. పార్టీ కూడా ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి పక్క తప్పించి ఈయనకి ఇచ్చి గౌరవించింది. అలాగే అదే ఊపులో ఆయనకి ఏదో పదవి వచ్చి ఉంటే బాగుండేది. నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన న్యాయం చేస్తాడు అనుకున్నాను. రఘురామకృష్ణరాజు గారికి ప్రోటోకాల్ ఉండేలాగా ఆయన గౌరవం ఏమాత్రం తగ్గకుండా ఆయన పోరాటానికి విలువిచ్చి మంచి మంచి పొజిషన్లో పెడతాడు అనుకుంటున్నాను. అంటే కానీ అలాగే కదా టీటీడీ చైర్మన్ అవుతారని అన్నారు. టీటీడీ చైర్మన్ అయ్యి మనం చెప్పలేం కానీ అంత స్థాయిలో మనం దాన్ని ఊహించలేం. కానీ ఎక్కువ ఆశ పెట్టుకుంటే ఆశాభంగం చెందుతాం. కానీ ఆయనకి మాత్రం ఖచ్చితంగా నా సూచన ఏంటంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు, రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులు అంతా. అవును. అప్పుడు ఏం చేయాలి? అధికారుల్లో అవినీతి లేదా దుర్మార్గాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఏబీ గారిని, రాజకీయ నాయకులు దుర్మార్గాలు చేసి దొంగతనాలు చేసిన వాళ్ళందరూ పని పట్టడానికి ఈయన్ని ఒక కమిటీలు వేసి దానికి చైర్మన్ కింద చేసి వాళ్ళ మీద వదిలేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అది అంతేగాని బ్రహ్మాండంగా ఉంటుంది. అది చేస్తే బాగుంటుంది.